గైస్ సినిమా అయితే అయిపోయింది. తప్పిపోయి తొందర వచ్చినాం. అది అట్లనే ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు కూడా వస్తున్నాడు, వాడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ ఒపీనియన్ ఏంది సినిమా మీద? మా ఫస్ట్ టైం బస్ టైంకి వచ్చాం. వెళ్ళిపోయాడు వీడియో రావద్దు. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన. నేనే కాదు, నాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చిళ్ళు. అందరం కలిసి తమ్నెల్లో మీకు ఎవరెవరైతే కనబడాలో మేము అందరం కలిసి గేమ్ చేంజర్ సినిమాకి వచ్చినాము. చూడొచ్చు, -5 ఉంది గైస్, అంతా చల్లగా ఉంది. చూడలే, మేమందరం కలిసి వచ్చినాము. అయితే మనకు ఇప్పుడు 9కి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకొక 15 మినిట్స్ ఉంది. సో నేను మిమ్మల్ని చలి అయితే డేంజర్ ఉంది. చలి మొత్తం వాటర్ అయితే ఈ లేక్స్ పాండ్స్ ఉంటాయి కదా డబ్లిన్లో, అక్కడ ఈ ఇట్లా లేక్స్ పాండ్స్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అవన్నీ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత చలి ఉంటే అట్లా ఫ్రీజ్ అవుతుందో. లేట్ చేయకుండా మనం థియేటర్లో కలుద్దాం గాయస్. ఇది చూసిల్లు కదా లిఫీ వ్యాలీ. నేను ఒక బ్లాగ్ కూడా చేసిన లిఫీ వ్యాలీలో. సేమ్ ఈ బస్ స్టాప్ అయితే లైక్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఇది మనం వచ్చేసి ఇక్కడ వెళ్తున్నాము. మన వాళ్ళు ఆల్రెడీ ముందర నడుస్తున్నారు. అయితే యూజువల్గా ఈ VU అని ఉంది కదా, ఇది మన థియేటర్ పేరు. మనం రెగ్యులర్గా సిటీ సెంటర్కి వెళ్తుండే కదా, సిటీ సెంటర్లో సినీ వరల్డ్కి వెళ్తుండే. కాకపోతే ఇంకా ఇది కొత్త స్టార్ట్ అయింది. వస్తుంది, సూపర్ ఉంది. మీకు లిఫీ వ్యాలీ తెలుసు. ఇవి చూడండి, మొత్తం వెహికల్స్ ఇవన్నీ చూడండి. మస్తు పెద్ద షాపింగ్ సెంటర్ ఇది. అసలు డబ్లిన్లో ఎప్పుడు కూడా ఎంత చలి లేదు గాయస్. అంటే ఉంటుంది, బట్ ఏంటంటే ఇంత ఎర్లీగా స్టార్ట్ కాలేదు. జాన్లో ఇంతగానం చలి అయితే లేదు ఎప్పుడు. సిగరెట్లు తాగాల్సిన అవసరం లేదు, పొగలు తీయాలంటే. అంతా స్మోక్ వస్తుంది నోట్లో నుండి. చూడండి, సేమ్ ఇక్కడ కూడా ఈ VU అని ఉంది కదా, దీంట్లో ఒకటి ప్లస్ ఏంటిదంటే సిటీ సెంటర్లో ఏదైతే సినీ వరల్డ్ ఉందో దానిలాగానే ఇక్కడ కూడా చాలా స్క్రీన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడికంటే టికెట్ తక్కువ. స్క్రీన్స్ ఉంటాయి, అంత పెద్ద స్క్రీన్స్ కాకుండా చిన్న చిన్న స్క్రీన్స్ ఉంటాయి. మస్తు ఉంది, సౌండ్ కూడా దానికంటే బాగుంది. డబ్లిన్లో ఎవరైనా ఉంటే చూడండి. ఇక్కడ నేనైతే లాస్ట్ టైము ముఫాసాకి వచ్చిన, సో అప్పుడు చూసిన, నాకైతే మంచిగా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు గేమ్ చేంజర్స్ కూడా నేను ఇక్కడే బుక్ చేసిన. ఇవ్వండి థియేటర్ ఎంట్రన్స్ ఎట్లుందో చూడండి. ముఫాసా స్టిల్ ఇంకా నడుస్తుంది. అండ్ ఇవ్వండి ఈ సినిమాలు ఉన్నాయి ఇంకా. చూడండి, అదిరిపోతుంది. జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ నుండి ఎంటర్ అయినాము. ఎంటర్ కాగానే ఇక్కడ మొత్తం స్నాక్ ఐటమ్, కూల్ డ్రింక్స్ అవన్నీ స్టాల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి పిక్ అండ్ మిక్స్ అని ఉంది చూడండి. అక్కడ మొత్తం చాక్లెట్లు అవన్నీ మిక్స్ చేసి మనం పర్చేజ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్స్ మొత్తం ఇంకో ఈ గల్లీలో ఉన్నాయి. ఇది స్క్రీన్స్కి ఎంట్రన్స్ ఇది. సో మనకు ఇంకో 5 మినిట్స్లో సినిమా స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోదాం మనం లోపలికి. అందరికీ మేము ఇవాళ కొంచెం తొందర వచ్చినాము థియేటర్కి. అందుకని చెప్పేసి మా వాళ్ళు తొందర వచ్చినాం కదా, జల్లి పోవడం ఎందుకు, సినిమా స్టార్ట్ అయినాక పోదామని అంటున్నారు. తప్పిపోయి తొందర వచ్చినాం, అది ప్రాబ్లం. అట్లనే ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు కూడా వస్తున్నాడు, వాడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ జెల్లీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీస్. ఇవన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒకటి కొత్త ఉంది ఇక్కడ. ఇవన్నీ షాప్స్తో పాటుగా ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది. చూడండి ఎన్ని రకాల జెల్లీస్ ఉన్నాయో. ఇంకా ఇవి తక్కువ, ఐర్లాండ్లో స్పెషల్గా వీటి కోసం షాప్స్ కూడా ఉన్నాయి. జెల్లీస్
సేల్ చేసే షాప్స్ ఉన్నాయి. చెప్పినా కదా ఒక పెద్ద ఆయన వస్తున్నాడు అని, ఈయననే. హలో అందరికీ. మస్తు మంది వచ్చిళ్ళు మనోళ్ళు. కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే అసలు ఒక ఫ్లెక్సీ కూడా లేదు మన సినిమాకి సంబంధించింది. ఒక ఫ్లెక్సీ లేదు, ఒక హోర్డింగ్ లేదు, అసలు ఏం కూడా లేదు, ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు ఇక్కడ థియేటర్లో. అది ఒక్కటి మంచి అనిపించలేదు. ఇక్కడ మ్యాక్సిమమ్ 14 స్క్రీన్స్ ఉన్నట్టున్నాయి. మనదైతే స్క్రీన్ 10. సో మనది ఇటు సైడు ముచ్చట పెట్టుకుంటా అలా లేట్ అవుతుంది. సినిమానేమో 9కి 9:05 అయింది. అసలు మేము చూస్తానే లేము, ముచ్చట పెడతా ఉన్నాము. మన స్క్రీన్ నెంబర్ 10. సో వెళ్ళిపోదాం ఫస్ట్గా. అండ్ మోరోవర్ ఏంటంటే సినిమా టైంకి అసలు స్టార్ట్ అవ్వదు. చూద్దాము, నాకు తెలిసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. డబల్ ప్రొడక్షన్. అవ్వలేదు గాయస్. ఇవ్వండి, ఇంకా నేను మళ్ళీ మధ్యలో కలుస్తా. సినిమా అయిపోయిన తర్వాత ఎట్లుందో నా రివ్యూతో కలుస్తా గాయస్. సీ యూ. వీడు ఈ సినిమాకి ముందు ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు సంపుతాడు. 9 కంటే ఇంకా 9కి యాడ్ చేస్తే ఒక 20 నిమిషాలన్నా, మినిమం 20 నిమిషాలన్నా యాడ్ చేస్తాడు. అదొక్కటి ఇక్కడ దావా దెంగుతారు. అదొక్కటి గలీజ్ ఉంది. టైంకి అన్ని స్టార్ట్ అయినా ఏం స్టార్ట్ అయినా కూడా సినిమాలు అయితే స్టార్ట్ కావు. 2000 years later. Captain America. One eternity later. Captain America. Meanwhile. గైస్, సగం సినిమా అయింది. అయితే వెయిట్ చేస్తాను ఇక మొత్తం సినిమా ఎప్పుడు అవుతుందా, మీకు ఎప్పుడు దీని గురించి చెప్పాలని అని చెప్పేసి ఇక అప్పుడు నుండి ఆలోచిస్తున్నా. ఎందుకనేది సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను మీకు. గైస్, సినిమా అయితే అయిపోయింది. థియేటర్లో అందరూ సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూసినట్టు అనిపించింది. ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. మనకు నార్మల్ తెలుసు కదా, సేమ్ అన్ని సినిమాలు ఆయన ఎట్లయితే చూపిస్తాడో సమాజానికి, సొసైటీకి ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇది కూడా అట్లనే ట్రై చేసిండు. రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టయితే అస్సలు అనిపించలేదు సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ చూపించలేదు. ఆ స్టోరీ పాన్ ఇండియా లెవెల్లో లేదు అనేది కూడా అనిపించింది నా వరకు అయితే. గైస్, ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూడండి, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంది సినిమా మీద? చూసిలా ఒపీనియన్ చెప్పడానికి కూడా రెడీగా లేరు అంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత మంచిగా ఉందో. మాకు మస్తాన్ సినిమా పైన లెంతీగా చెప్తాడు. సో అందుకు ఫస్ట్ మస్తాన్ దేందాం ఒపీనియన్. సినిమా అయితే రామ్ చరణ్ రేంజ్ అయితే కాదనిపించింది నాకైతే. శంకర్ దేవుడు డిసప్పాయింటెడ్, టోటలీ డిసప్పాయింటెడ్. అండ్ ఇంకోటి వచ్చి పాన్ ఇండియా లెవెల్ మూవీ అయితే కాదు, రొటీన్ స్టోరీ. అండ్ మూవీలో ఆహా అనే ఏమంటారు ఆ మూవ్స్ పెద్దగా ఏం లేవు. ఒక 2-3 ఫైట్ సీన్స్, అది కూడా రామ్ చరణ్ వల్ల హిట్ అయింది. ప్లస్ రామ్ చరణ్ యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. అది ఆ ట్రైలర్లో వచ్చే సీన్కి ఎక్స్టెన్షన్గా మనం సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సీను అట్లాంటి ఒక 2-3 సీన్లు ఉన్నాయి, ఒకటని కాదు కానీ ఒక 2-3 సీన్లు ఉన్నాయి. దాంట్లో మాత్రం అసలు రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసిండు. అంతకు మించి రామ్ చరణ్ తప్పితే వేరే ఏం గొప్పలేదు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే డబ్బులు, సాంగ్స్ మీద డబ్బులు పెట్టిండు కదా, 75 కోట్లు ఖర్చు పెట్టినాం అది అని చెప్పేసి చెప్పిండు కదా, అది ఖచ్చితంగా మనకు ఆ సాంగ్స్లలో కనబడ్డది. తప్పితే ఇంకా వేరే స్టోరీ లేనప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్ అనేది నా ఒపీనియన్. బట్ సాంగ్స్లో మాత్రం వాళ్ళు పెట్టిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన అనేది మాత్రం కనబడ్డది. ఇప్పుడు విషయం చెప్తాడు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు 12 అయిపోయింది, విశ్వాస్ బర్త్డే. రేపు విశ్వాది బర్త్డే బ్లాగ్ కూడా వస్తుంది. నాకైతే లైక్ కొన్ని చోట్ల నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. మూవీ అయితే వాళ్ళు ప్రమోషన్ చేసినట్టు ఇంత వెయిట్ చేసి అంత హైప్ లేదు, కానీ లైక్ చూడొచ్చు, అది అంతే చూడొచ్చు. కాకపోతే రామ్ చరణ్ రేంజ్కి అయితే లేదు అది సినిమా, 100% లేదు. అది గైస్ ఇవాళకి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో విశ్వాస్ బర్త్డే బ్లాగ్ వస్తుంది రేపు. సో ఖచ్చితంగా చూడండి. థియేటర్ బయట మొత్తం ఎట్లుంది ఫాగు, ఒకసారి చూడులి, ఇచ్చి తెంగుతుంది, అంత ఫాగ్ ఉంది అసలు బయట. మొత్తం ఎట్లా అంటే మొత్తం ఫాగే ఉంది. అసలు ఎదురుగా ఉన్నోడు కూడా కనబడతాడు, అంత ఫాగ్ ఉంది గాయస్. ఇక్కడ చూడండి లైట్స్ దగ్గర మీకు అర్థమవుతుంది ఎంత ఫాగ్ ఉంది. అసలు లైట్లు ఎంత డిమ్గా కనబడుతున్నాయి చూడండి. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి, అసలు మాట్లాడసలేదు. చూడండి బస్ స్టాప్ ఎట్లుందో,
చలికాలం కదా, మొత్తం గ్లాసెస్తోని కట్టెలు అంతా బస్ స్టాప్ అంతా. ఇది ఓపెన్ బస్ స్టాప్, బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో హీటర్లు ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే బస్సు లేట్ వస్తే చేస్తే మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది, మళ్ళీ బస్సులు ఎప్పుడు స్టార్ట్ అయితే ఏందన్నది చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. See you guys. Take care.